దేశంలో ప్రస్తుతమున్న మెట్రో రైలు ప్రాజెక్టుల కంటే అధునాతనంగా విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టుల్లో ఓవర్ హెడ్ లైన్లు లేకుండానే నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఏషియాలోనే ఎక్కడా లేని విధంగా 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ను నిర్మిస్తామంటున్న మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశాఖ అలాగే విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టు పనులకు కీలక ముందడుగు పడింది. విశాఖపట్నంలో మెట్రో రైలు పనుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అదేవిధంగా విజయవాడలో 2 రోజుల్లోనే ఈ టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి విశాఖపట్నం అలాగే విజయవాడలో నిర్మించబోతున్నటువంటి ఈ మెట్రో రైళ్ల యొక్క ప్రాధాన్యత ఏమిటి, అక్కడ ఎలాంటి టెక్నికల్ అంశాలను వినియోగిస్తున్నారు, వాటి ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి, వాటి యొక్క ప్రాధాన్యతలు ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. సో ఎంత మేర మీరు ఇప్పుడు నిర్మాణం చేయబోతున్నారు, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి? విశాఖపట్నంలో 3 కారిడార్లు కలిపి మొత్తం 46.23 కిలోమీటర్స్ కవర్ అవుతూ, ఫస్ట్ కారిడార్ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి వరకు 34 కిలోమీటర్స్, రెండో కారిడారు గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఒక 5 కిలోమీటర్లు, మూడో కారిడారు తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్టేరు. సో 3 కారిడార్లు కలిపితే 46 కిలోమీటర్స్, కాస్ట్ 11,498 crores. ఈ ఫండింగ్ సిస్టంలో మనం మోర్ దాన్ 20 ప్రాజెక్ట్స్ జేవీ మోడల్లో శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనం ఇనీషియల్గా 100% ఇమ్మని అడిగాం, కానీ ఒక్క కలకటకు తప్పితే మిగతా వాటికి ఇవ్వలేదు. సో ఇంకా వాటి గురించి మనం అలాగే లేట్ చేసి ఇది కన్నా ఇంకని గవర్నమెంట్లో డిస్కస్ చేసి 20% జేవీ మోడల్లో, అంటే 50-50 జేవీ మోడల్ అంటే 40% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అది సగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది, సగం ఏమో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో 40%లోనూ 20% వాళ్ళు పెట్టుకుంటారు, 20% మనం పెట్టుకుంటాం అనమాట. మిగతా 60% సాఫ్ట్ లోన్ అనే పేరుతోటి మనకి ఫారిన్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ ఏడిబి, ఏఐబి, ఈఐబి ఇటువంటి బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులతో ఆల్రెడీ మాట్లాడటం కూడా జరిగింది. ఎన్నో బ్యాంకులు ముందరకు వచ్చాయి. మనకి ఏడిబి, ఏఐబి బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ బ్యాంకుల నుంచి మనం ఈ 60%లోనే తీసుకొస్తాం అన్నమాట. సో ఈ పనులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి, ఎప్పటిలోగా మీరు పూర్తి అయ్యేటట్టు అవకాశం ఉంటుంది? జనరల్గా ఫుల్ అప్రూవల్స్ వచ్చాక పిలిస్తే ఏమవుతుందంటే టైం మనకి ఇంకొక సంవత్సరం పట్టేస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి డిపిఆర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేసాము. వాళ్ళు ఇంకొక ఆల్రెడీ 6 నెలలు బట్టి వాళ్ళు అడిగినవన్నీ కూడా మనం రిప్లై చేయడం జరిగింది. మహా అయితే ఇంకా 2-3 నెలల్లో మనకి అప్రూవల్స్ వచ్చేస్తుంది. ఈ 2-3 నెలలు కూడా వెయిట్ చేయకుండా టెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ టెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఇమ్మీడియట్గా ఈ ప్రిలిమినరీ వర్క్స్ అంటారు. ఈ ప్రిలిమినరీ వర్క్స్ అంటే టోపో, జియో టెక్నికల్ సర్వీసెస్ ఇవి కంప్లీట్ చేసుకుని లైక్ కాస్టింగ్ యార్డ్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ ఎన్నో ఉంటాయన్నమాట. ఈ ప్రిలిమినరీ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రెడీ అయిపోతాం. మనకి అప్రూవల్స్ వచ్చిన వెంబటనే మెయిన్ వర్క్స్ స్టార్ట్ చేసుకుంటాం. ఈ విజయవాడ మెట్రో రైలు సంబంధించి తొలుత ఏ కారిడార్లో మీరు నిర్మాణం చేపట్టబోతున్నారు, వాటిని ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది? విజయవాడ మనకు 28-29 తేదీల్లో అది కూడా రిలీజ్ చేసేస్తాము. సో ఇంచుమించు 2 కూడా సెప్టెంబర్ 17వ తారీఖు కల్లా బిడ్స్ వచ్చేస్తాయి. సో సెప్టెంబర్ నెలాఖరికల్లా మనం 2 బిడ్స్ కూడా విజయవాడ, విశాఖపట్నం 2 ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకుని అవార్డు చేయడానికి రెడీ అయిపోతాము. బిడ్స్ ఇక్కడ విజయవాడలో మనకి పిఎన్బిఎస్ జంక్షన్ నుంచి ఫస్ట్ కారిడార్ ఇట్ ఈస్ గోయింగ్ టు గన్నవరం, సెకండ్ కారిడార్ అది 26 కిలోమీటర్స్, రెండో కారిడార్ పిఎన్బిఎస్ జంక్షన్ నుంచి పెనమలూరు అదొక 12 కిలోమీటర్స్. సో ఈ 2 కలిపి 38 కిలోమీటర్స్. దీని ప్రాజెక్ట్ కాస్ట్ 10,118 crores అనమాట. సో ఇందులో కూడా మనకు 20% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 60% ఎక్స్టర్నల్ ఫండింగ్ ఏజెన్సీ లైక్ ఏఐబి, ఏడిబి నుంచి వస్తుంది అనమాట తక్కువ ఇంట్రెస్ట్ తోటి. దేశంలో పలు చోట్ల మెట్రో రైలు ఆల్రెడీ పరుగులు తీస్తున్న పరిస్థితి. సో మనం ఇక్కడ విశాఖపట్నంలో కానీ విజయవాడలో నిర్మించేటువంటి మెట్రో రైలు ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా మెట్రో ప్రాజెక్ట్స్లో మీకు ఎక్కువ ఓవర్ హెడ్ లైన్స్ కనబడతాయి.
ఇక్కడ మనకు ఓవర్ హెడ్ లైన్ లేకుండా చేస్తాము. పవర్ లైను థర్డ్ రైల్ అంటారు అన్నమాట. ఇక్కడ మీకు అసలు పైన ఏది లైన్సే ఎలక్ట్రికల్ లైన్సే ఉండవు. లైక్ హైదరాబాద్ కానీ ఇంకో చోట మీకు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మీకు ఈ ఓవర్ హెడ్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు విశాఖపట్నం, విజయవాడ కూడా ఈ ఓవర్ హెడ్ లైన్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నాం. సో టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఇతర మెట్రో రైళ్లకు మనకున్న మెట్రో రైళ్లకు సాంకేతిక పరంగా ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు? మినిస్టర్ గారు, నేను ఇంకా కన్సల్టెంట్స్ ఈ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చూసి వచ్చాము. చక్కగా 2 కార్ సిస్టమ్ రన్ అవుతుంది అక్కడ. కౌలాలంపూర్లో కానీ డెన్మార్క్లో కానీ చాలా చోట్ల 2 కార్ సిస్టమ్ రన్ అవుతుంది. అదే 2 కార్ సిస్టమ్ మనం ఇక్కడ పెట్టుకుని 2 కార్కి బదులుగా మళ్ళీ ట్రాఫిక్ పెరిగినప్పుడల్లా ఒక కారు చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాల్లో ఈ డబల్ లైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు విశాఖలోను విజయవాడలో కూడా. సో దీని యొక్క ప్రత్యేకత అంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకు? అసలు అంతా ప్రయోజనమే కదా. ఏదో డబుల్ డెకరెంట్లోకి మీకు గ్రౌండ్ మీద వెళ్ళి రోడ్డు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 8 మీటర్స్ హైట్లో మీకు మళ్ళీ 4 లేన్ రోడ్డు వస్తుంది. దానికి మళ్ళీ 8 మీటర్ హైట్లో మనకు మెట్రో వస్తుంది. సో ఆ రకంగా మెట్రో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ 4 లేన్ ఫ్లైఓవర్ మీద దాని మీద వెళ్ళి ట్రాఫిక్ దాని మీదకి వెళ్తుంది. గ్రౌండ్ మీద వెళ్ళి ట్రాఫిక్ గ్రౌండ్ మీద వెళ్తుంది. సో ఇది 11 కిలోమీటర్ల వరకు ఎక్కడున్న ఇది నాగ్పూర్లో ఉంది. ఒక 2.5 కిలోమీటర్స్ జైపూర్లో ఉంది. దెన్ బెంగళూరులో ఉంది. మెడ్రాస్లో కూడా వస్తుంది. చాలా చోట్ల డబుల్ డెక్కర్ వస్తున్నది. సో మనం 20 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేలోకి ఇంచుమించు ఏషియాలో మనమే ఫస్ట్ అవుతాము. మొత్తం విజయవాడ అలాగే విశాఖపట్నం రెండింటిలోనూ కూడా ఈ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం పనులు మొత్తం ఇప్పుడు పూర్తి అవుతాయి. ఎప్పుడు ఇక్కడ ప్రజలు మెట్రో రైలు ఎక్కుతారు? జనరల్గా ప్రతి మెట్రో ప్రాజెక్టులోనూ ఇంచుమించు 15 నుంచి 30 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేయటం వల్ల డిఫరెంట్ కాంట్రాక్టర్స్ పనిచేయటం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల లేట్ అయిపోతున్నది. సో 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్టు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా పెట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ మోడల్లో వెళ్తున్నాము. మొత్తం సివిల్ వర్క్స్ అన్నీ కలిపి ఒకే కాంట్రాక్టర్కి ఇస్తాము. అలాగే నాన్ సివిల్ అన్నీ కలిపి ఒకే కాంట్రాక్టర్కి ఇస్తాం. ఇద్దరే ఉంటారు. ఆ సిస్టంలో వెళ్ళటం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. మిగతా చోట్ల 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 సంవత్సరాలు ఎలా పడుతుంది, కానీ మనం 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాం. సో మొత్తంగా విజయవాడ అలాగే విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తాన్ని కూడా 3 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో అధునాతన టెక్నాలజీని అలాగే సాంకేతికతను వినియోగిస్తూ ఈ మెట్రో రైలు నిర్మాణం చేస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. కెమెరామెన్ సైదత్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.